ఇక్కడ సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ రావద్దు, మా ప్రజలని అన్యాయం చేయొద్దని చెప్పేసి కూడా కొత్తూరు ప్రజలు చాలా వరకు పోరాటం చేస్తున్నారు. సో మరి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, అంటే మీరు ఒక డిప్యూటీ సర్పంచ్ గా చెప్పండి, గ్రామ స్థాయి బాధలు ఏ విధంగా ఉంటాయి అనేది మీకు తెలుసు. ఈరోజు డంపింగ్ యార్డ్ వస్తే ఏం పరిస్థితి అక్కడ? ఇప్పుడు మాది ఎస్పీ పల్లి, నేను డిప్యూటీ సర్పంచ్ సున్నాల గణేష్. నేను సిద్ధాపూర్ పక్కనే మా విలేజ్ ఎస్బీ పల్లి గ్రామం. అంటే సిద్ధాపూర్ మా ఊరు పొలాలు ఆనుకొని ఉంటాయి. అయితే ఇప్పుడు చెత్త వేస్తే మా ఊరికి అక్కడ దగ్గతుంటాయి కాబట్టి రేపు పొలాల రేట్లు గాని, ఇంకా కాలుష్యం గాని, ఈ పంట నష్టాలు గాని వచ్చే అవకాశం ఉంది. మేము ఇంతగానము ప్రజలం బీఆర్ఎస్ గాని, యూత్ గాని, ప్రజలం అందము తిరిగి అది చేస్తున్నాం. డంపింగ్ యార్డ్ రావద్దని ధర్నా కూడా చేస్తున్నాం. కానీ అవతల పార్టీలలో వాళ్ళు పబ్లిక్ రానియట్లేదు. డంపింగ్ యార్డ్ వస్తే వాళ్ళకి ఒక్కరికే కదా, అందరికి ప్రాబ్లమే కదా. మాకు మంచి జరగదు కదా, అందరికి మంచి జరుగుతుంది. రాకుంటుంటే వస్తే అందరం నష్టపోతాం కదా. దీన్ని రావద్దని నేను వ్యతిరేకిస్తాను. మందికే ధర్నాలో పాల్గొంటున్నాం ఉత్సాహంగా. ఎట్లయినా కానీ ధర్నాలు చేస్తే అయిపోతుంది అంటే మన సాధ్యమైనంత వరకు మనం కొట్లాడుకుంటూ పోతే అది దాన్ని వచ్చే పరిణామాలు అనేది ఆటోమేటిక్ గా వస్తుంటాయి. అందుకే మన సాధ్యమైనంత వరకు మనం అయితే కొట్లాడాలి కదా. ఇప్పుడు ధర్నాలు చేస్తే వస్తాను, ఇంట్లో కూర్చుంటే రాకుంటుంటదా? వస్తే ఇప్పుడు పబ్లిక్ గానీ ముందల ఇప్పుడు ఎమ్మెల్యేకి గానీ, సీఎం గానీ ఇట్లా ధర్నాలు చేస్తురని, రాస్తారోకోలు చేస్తురని తెలిస్తేనేగా దాని మీద కొంచెం ఏదన్నా చూసి దాన్ని ఏమన్నా చేస్తారని నేను చూస్తున్నాను. చెప్పండి, ఒక యువజన అధ్యక్షుడిగా ఏం చెప్తారు ఈ డంపింగ్ యార్డ్ విషయం పైన? అయితే మేము ఈ రెండు నెలల నుంచి సత్యమన్న బీఆర్ఎస్ జేఏసీ కమిటీ చైర్మన్ గా సత్యమన్న ఆధ్వర్యంలో దీన్ని చాలా పెద్ద ఎత్తున ఈ డంపింగ్ యార్డ్ వ్యతిరేకంగా మా పరిసరాలు నీటి కాలుష్యమే కాదు, గాలి కాలుష్యమే కాదు, మా బతుకుదేరు అంత ఆగమవుతుంది అనే ఉద్దేశంతో సత్యమన్న ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడం జరిగింది. దాన్ని ఈ స్థానికంగా ఇక్కడ కొత్తూరు మండల్లో ఒక ప్రైవేటు కార్యక్రమంలోకి వచ్చే ఎమ్మెల్యే నేను డంపింగ్ యార్డ్ ఇక్కడ వరకు రానిస్తానా, నేను రానియను అనేసి గట్టిగా చెప్పి ఈ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసిండు. ఆయన చెప్పిన 5 రోజులకే ఈ జీవో రావడం జరిగింది, 641 జీవో రావడం జరిగింది. ఆయనకు ఇంతనన్నా దీని మీద చిత్తశుద్ధి ఉండి ఆయన ఆ రోజు నేను రాజీనామా చేస్తున్నాడు, ఆ రాజీనామా కట్టుబడి ఉండి రాజీనామా చేసి ఈ డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ఆయన ప్రజల మధ్యలో ఉండి పోరాటం చేస్తేనే ఇది సాధ్యమవుతుందని మేము తెలియజేస్తున్నాం. చెప్పండి అన్న, నా పేరు పాండు అండి. నాది టిఆర్ఎస్ పార్టీ విలేజ్ ప్రెసిడెంట్ ఎస్బీ పల్లి. మేము ఈ డంపింగ్ యార్డ్కు పూర్తిగా వ్యతిరేకంగా కాదు, అతి భారీగా దీనికి కలెక్టర్ ప్రోగ్రామ్ చేశాం, వంట వార్పు కార్యక్రమం చేశాం, మళ్ళీ ప్రతి ఊర్లో తిరిగి చైతన్యవంతులను చేశాం. అయితే మేము డంపింగ్ యార్డ్ ఏంటికి రావద్దంటాం అంటే అక్కడ ఉండే స్థానికంగా ఉండే జీవన్మరణ సమస్య ఇది. అంటే వాటర్ పొల్యూషన్ కానీ ఏంది, అక్కడ జనజీవనాలు తిరిగే స్తంభనం, ఎక్కువ వాటర్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది అక్కడ ఎక్కువ మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి జీవనోపాధి సాధించే కుటుంబాలు ఎక్కువ వ్యవసాయ కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా డంపింగ్ యార్డ్ వస్తే మెయిన్ వాటర్ పొల్యూషన్ అయిపోతుంది. వాటర్ పొల్యూషన్లో అయ్యి మనం వేసే పంటలు కానీ ఇది చాలా నష్టపోతాం. గొయ్యలు కానీ దోమలు కానీ వచ్చి పంటను విపరీతంగా నష్టపరుస్తాయి. కాబట్టి దాని విధంగా ఏంది, ఆవులు కానీ గుడ్లు కానీ రాను జీవన్మరణ సమస్య అంటే కొద్దిగా తగ్గిపోతూ ఉంటాయి. అక్కడ జననివాసం అనేది ఏర్పాటు అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి దాని మీద మేము చాలా మా సత్యంబాబు ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి, ఇంతకుముందు టీఆర్ఎస్ జేఏసీ తరఫున బాగా ఉద్యమం కలెక్టరేట్ పోయినాం. అప్పుడు మామూలు హైలైట్ కాలేదు, కొద్దిగా మా ఉద్యమం ఏం నిర్గడిచినంటే ఎమ్మెల్యే గారు వచ్చి డంపింగ్ యార్డ్ రాదు, ఇది వేస్ట్ అపోవాలని చెప్పుకోంలా మేము నెల రోజులు ఇంకా పోయినాము. అదే ఊపు మీద ఉంటే ఇప్పటి వరకు ఎక్కడో వెళ్ళిపోయి ఇది ఏదో ఒకటి 5 వస్తుందా రాదా అనేది ఇట్లా మా ప్రజలకు కరెక్ట్ క్లారిటీ వస్తుండే. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ అధికారి వచ్చి ఇది డంపింగ్ యార్డ్ రాదు అనేది క్లారిటీ ఇస్తలేరు. మేము మా అంతలా మా అపోవాలి అధికారులకు తెలియకుండా అయితే ఇది రాదు కదా. ఖచ్చితంగా అధికారులకు తెలుసు. కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి కలెక్టర్ మళ్ళా అంటారు కాంగ్రెస్ నాయకులు, కలెక్టర్ దానికోయినా కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్టు, ఏం స్పందించినో చెప్తలేడు. అంటే వస్తుందా రాదా, ఇప్పుడు కలెక్టర్ కాదు ఇక్కడ సుప్రీం, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే సుప్రీం. ఇప్పుడు దీనికి మనకు ఇక్కడ ఏం జరుగుతుంది ఏం చేస్తుంది అనేది ఈయన డైరెక్ట్ పోయి ఎమ్మెల్యే కాబట్టి, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కాబట్టి అఖిలపక్షం అన్నాడు, అఖిలపక్షం ఏకపై అదే తోలుకపోయి ఇక్కడ కూర్చునే పెట్టి ఏం జరుగుతుందని చెప్తే మా జనాల ఉన్న భయం అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి దీని విషయంలో అందరూ సహకరించడం కోరుతున్నాం. ఇక్కడ విచ్చేసిన మెయిన్ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ 641 జీవో ఇచ్చినాక స్థానిక ఎమ్మెల్యే ఇంతకుముందు మేము జీవో వస్తుంది మాకు డంపింగ్ యార్డ్ వస్తుందని తెలిసిన వెంటనే టిఆర్ఎస్ పార్టీ భారీ ఎత్తున
చలో కలెక్టరేట్ ప్రోగ్రామ్ చేసింది. దాదాపు 5-6 వేల మందితోటి చలో కలెక్టరేట్ ప్రోగ్రామ్ చేస్తే అక్కడ నుంచి అరెస్టులు ఇతరత్ర కార్యక్రమాల ద్వారా పోలీసులను పెట్టి అడ్డుకున్నారు. అయినా సరే ఊళ్ళ నుంచి తండాల నుంచి జనాలు వస్తుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు ఓకండి, డంపింగ్ రాదు ఏం రాదు, వాళ్ళ పార్టీ కోసము ఎక్కువ చేసుకుంటారు ఫోకస్ గానికి, డంపింగ్ యార్డ్ రాదు అని చెప్పి అప్పుడు చెప్పినా మేము అయినా సరే మేము ఇది వస్తుంది ఇష్యూ వస్తుంది అని అప్పుడు మేము చాలా కలెక్టరేట్ ప్రోగ్రామ్ పెట్టాం. గ్రాండ్ సక్సెస్ అయింది. అక్కడ నుంచి నెక్స్ట్ ఏం చేద్దాం? డంపింగ్ యార్డు రాకుండా భారీ ఎత్తున ధర్నాలు రాస్తారోకలు చేసి ఎట్టి పరిస్థితుల మా విలేజ్ పక్కనే ఉంటది శేరుగుడ భద్రాయపల్లి సిద్ధాపూర్ కు భూములు ఆనుకొని ఉంటాయి. అక్కడ డంపింగ్ యార్డ్ వస్తే ఈ రోజు జవహర్ నగర్ ఎలా ఉందో రేపు పొద్దున కూడా ఇప్పుడు మనకు దాని పొల్యూషన్ గురించి మనకు తెలియకపోవచ్చు. ఇంకో 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత అక్కడ ఉన్న తండాలు వాసులు కానీ సిద్ధాపూర్ వాసులు కానీ చుట్టుముట్టు 20 గ్రామాల ప్రజలు కూడా అక్కడ ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వాటర్ పొల్యూషన్ అవుతుంది, నీళ్ళు గాలి పొల్యూషన్ అవుతుంది, ఈగలు దోమలు. అక్కడ ఉన్న జేపీ దర్గా వాసులు మెయిన్ ఏంటంటే ఎన్నో వందల సంవత్సరాల నుంచి జేపీ దర్గా పుణ్యక్షేత్రం ఉంది అక్కడ. ఇంకోటి గురుకుల పాఠశాల ఉంది. ఎమ్మెల్యే గారికి ఏం చెప్పాలి? మేము ఎమ్మెల్యే గారికి సీఎం గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, ఎట్టి పరిస్థితుల ఇది డంపింగ్ యార్డు రద్దు చేసే వరకు మా జేఏసీ కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యే సాబ్ ద్వారా సత్యమన్న ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని డంపింగ్ వ్యతిరేక కార్యక్రమాన్ని ఉధృతం చేసి డంపింగ్ యార్డు రాకుండా ప్రయత్నం చేస్తామని ఈ పూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం.